మనం చూస్తున్నాం నిన్న ఏదైతే తిరుపతిలో పవన్ వారాహి డిక్లరేషన్ సభ ఏదైతే నిన్న చేశారో ఆ సందర్భంగా మాట్లాడిన మాటలు కానివ్వండి, అక్కడ ఇచ్చిన సూచనలు అలాగే సలహాలు వీటికి పైన ఏవైతే చేసిన ఆరోపణలు ఉన్నాయో దానిపైన దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే సనాతని హిందువును నేనంటూ తను చేసిన వ్యాఖ్య కానివ్వండి, ఈ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఒక బోర్డు ఏర్పడాల్సిన ఆవశ్యకత గురించి తను మాట్లాడిన పద్ధతి కానివ్వండి మనం నిన్న చూసాం. అంతేకాకుండా దానిపైన ఇప్పటికే చర్చ ప్రారంభమైపోయింది. ఓవరాల్గా చూస్తే నిన్న వైసీపీ వెంటనే దానికి రియాక్ట్ అయింది. ఎందుకంటే ఏదైతే కల్తీ నెయ్యిని ఉపయోగించి లడ్డూలను తయారు చేశారు, లేకపోతే ప్రసాదాలను తయారు చేశారంటూ ఒక ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో దాని తదనంతర పరిణామాలన్నీ కూడా వాళ్ళు విశ్లేషిస్తూ నిన్న భూమన కరుణాకర్ రెడ్డి దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. దాంట్లో కూడా మాట్లాడారు. ఓవరాల్గా చూస్తే సనాతన ధర్మానికి సంబంధించి సనాతన ధర్మ బోర్డు ఏర్పాటుకు సంబంధించి నిన్న చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయి వాటి విశిష్టతని ఆవశ్యకతని ఇవాళ మనం చర్చించబోతున్నాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు టీడీపీ నాయకులు రఫీ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రఫీ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రఫీ గారు, అంటే నిన్న సనాతన ధర్మానికి సంబంధించి ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, లేకపోతే దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులు సనాతన ధర్మానికి సంబంధించి దాన్ని డెమాలిష్ చేయాలనే విధంగా కొంతమంది నాయకులు చేసిన వ్యాఖ్యలు ఇవన్నిటి మీద మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా మీరు ఎలా చూస్తారు దీన్ని? సనాతన ధర్మ బోర్డు ఏర్పాటుకు సంబంధించి ఆవశ్యకత ఎంత మాత్రం ఉందంటారు? నమస్కారం సార్. చిదంబరం గారు, మీకు అలాగే ఏఆర్కే న్యూస్ వీక్షకులకు ఇంకా ప్యానెల్లో పాల్గొనే వారందరికీ కూడా శుభోదయం. సార్, ఈ భారతదేశ సంస్కృతిలో సనాతన ధర్మం అనేది ఒక భాగం, ప్రధాన సభలు అనేక వేల ఏళ్ల నుంచి దాన్ని పాటిస్తూ వస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో కొంతమంది తమిళనాడులో ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో దయానిధి మారన్, వీళ్ళు సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. అది ఆ తమిళనాడులో అక్కడ పెరియార్ ఉద్యమం, దాని నుండి పుట్టినటువంటి డీకే నుండి డిఎంకే నుండి ఏఐడిఎంకే, అది ఒక స్రవంతి జరిగింది తమిళనాడు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా. తమిళనాడు వరకు అది బాగా ప్రభావితం కూడా చేసింది. కానీ భారతదేశ వ్యాప్తంగా మాత్రం ప్రజలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు. తమిళనాడులో కూడా ఆచరిస్తూ ఉన్నారు. అయితే దానికి ముప్పు వచ్చింది అనేటువంటిది నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్య. అది ఆయన ఒక హిందువుగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మానికి సంబంధించిన బోర్డు అది ఆంధ్రప్రదేశ్ వరకే చేయాలా లేదా భారతదేశ వ్యాప్తంగా చేయాలా అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు. నాకు తెలిసి అది అది ప్రభుత్వాలు చేసేటువంటి పని కాదు. అది హిందూ ధర్మ పీఠాలు ఏవైతే ఉన్నాయో ఆ పీఠాధిపతులు వాళ్ళు ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి సూచన. అదేం చట్టం చేయటం ఏం కాదు. ఓ బోర్డు ఏర్పాటు చేయడం అంటే, ఇప్పుడు మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాల మీద దేవుళ్ళని చేతులు, కాళ్ళు, తలలు నరికి అవమానించినటువంటి సంఘటనలు మనం చూసాం. అయితే దాని మీద అప్పుడు ఉండేటువంటి వైసీపీ నాయకులు ఏ రకంగా వ్యంగ్యంగా మాట్లాడారు, లేదు మేము దాన్ని బాగు చేస్తాం, అదేమీ ప్రాబ్లం లేదు, ఎవరైతే ఆ పని చేశారో వాళ్ళని పట్టుకుంటాం, వాళ్ళని శిక్షిస్తాం అనేటువంటి మాటలు చెప్పకుండా ఆంజనేయుడికి కాళ్ళు ఇరిగితే ఏమైంది, తోక ఇరిగితే పాతది మీరు అంటున్నారు, ప్రస్తావిస్తున్నారు. బట్ అదే సందర్భంలో వైసీపీ వేస్తున్న ప్రశ్న, గతంలో 2016లో మీరు పుష్కరాలకు సంబంధించి ఆ సందర్భంలో 26 టెంపుల్స్ కూల్చేశారు. అప్పుడు ఆ సందర్భంలో అదే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ అప్పుడు నోరెందుకు మెదపలేదు, అప్పుడు సనాతన ధర్మ హిందువుగా తను లేరా అన్నది ఒక ప్రశ్న అయితే ఇవాళ వైసీపీ వేసే ప్రయత్నం చేస్తుంది. దానికేం సమాధానం చెప్తారు? వైసీపీ మోకాళ్ళలో తెలివితేటలతో మాట్లాడు. నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కరుణాకర్ రెడ్డి చదవలేదంట. రహదారులకి అడ్డంగా వస్తే
అది దేవాలయం అయినా, మసీద్ అయినా, చర్చ్ అయినా, గురుద్వారా అయినా నిర్దాక్షిణ్యంగా తొలగించండి, వాటికి వేరే చోట రీప్లేస్ ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పుడు కాదు అనేక సార్లు చెప్పినటువంటి సంఘటన మనం చూసాం. రైట్. గుజరాత్లో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోడ్లు వెడల్పు చేసే క్రమంలో చాలా దేవాలయాలను తొలగించడం జరిగింది. ఒక 40-50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జనాభా, అప్పుడు ఉన్నటువంటి రోడ్లు, అప్పుడు ఉన్నటువంటి కార్లు వేరు. ఇప్పుడు జనాభా, ఇప్పుడు కార్లు, ఇప్పుడు రాకపోకలు, రోడ్లు వెడల్పు చేయవలసిన పరిస్థితి ఉంది. రైట్. ఇక్కడ విజయవాడలో ఒక్క నిమిషం అండి, మీరు అడిగిన క్వశ్చన్ జవాబు చెప్తాను. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఒకటి బ్రహ్మాండమైనటువంటి ఫ్లైఓవర్ కట్టడం జరిగింది. బహుశా మీరు విజయవాడ వస్తే మీకు తెలుస్తుంది. అది చాలా గొప్ప ఫ్లైఓవర్. అక్కడ కింద రోడ్డు అవన్నీ కూడా చేయవలసి వస్తే కొన్ని దేవాలయాలు తొలగించారు. తొలగించి వాటిని భద్రపరిచి మరి వేరే చోట నిర్మించారు. నిర్మిస్తే అప్పుడు బీజేపీలో ఉన్నటువంటి ఈ మన ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో ఆయన వైసీపీలో దేవాదాయ శాఖ మంత్రిగా మారాడు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పదవి ప్రమాణం. ఆయనేమి ఆ దేవాలయాలు పునరుద్ధరించలా. రైట్. పోనీ వేరే చోట ఏమైనా కట్టితే కట్టలా, అలాగే వదిలేశాడు. రోడ్లు వెడల్పులో ఒక ఫ్లైఓవర్ వేసేటప్పుడు ఖచ్చితంగా అలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేగాని హిందూ దేవాలయాల మీద కక్షతో చేసింది కాదు. కానీ వైసీపీ హయాంలో జరిగినటువంటిది దుండగులు 300 దేవాలయాల మీద దాడి చేశారు. రైట్. అయితే రైట్. అయితే ఏదైతే నిన్న వ్యాఖ్యలు చేశారో, వ్యాఖ్యలు చేసే క్రమంలో ఓవైపు రాహుల్ గాంధీని, మరోవైపు ఉదయనిధి స్టాలిన్ ఇద్దరిని కూడా అక్కడ టార్గెట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి షేక్ బాజీ గారు జాయిన్ అయ్యారు. అలాగే రాయపాడ అన్న గారు జనసేన పార్టీ నుంచి కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. బాజీ గారు గుడ్ మార్నింగ్. సైదా గారు ఎస్ సైదా గారు సారీ సైదా గారు. అయితే ఇప్పుడు ఇక్కడ సనాతన ధర్మానికి సంబంధించి డిస్కషన్ చేసే నేపథ్యంలో కీలకంగా మాట్లాడిన విషయాల్లో ఒకటి, ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలకు సంబంధించో లేకపోతే ఏదైతే అనుమానాలు ఉన్నాయో దానికి సంబంధించి డిస్కషన్ చేస్తూనే స్టేట్ దాటి అంటే పక్కనే ఉన్న ఇండి అలయన్స్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్ అయిన మీ డిఎంకేకి సంబంధించిన నాయకులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉన్న రాహుల్ గాంధీకి సంబంధించిన ఈ రెండు వ్యాఖ్యలు కూడా చాలా కీలకంగా చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించేందుకు జరిగితే అలాంటి చర్యలను మేము ఖచ్చితంగా ప్రతిఘటిస్తాము. అందులో భాగంగా ఏదైతే అయోధ్య రామాలయ నిర్మాణాన్ని గానా బజానా లాగా దాంతో పోల్చిన రాహుల్ గాంధీ గారి కూర్చో అక్కడ మాట్లాడారు. ఎలా చూడాలంటారు? సనాతన ధర్మం నిజంగానే ఆ స్థాయిలో ఇవాళ అపాయంలో ఉందంటారా? సార్, మీకు పేనటువంటి పెద్దలు టీడీపీ అధికార ప్రతినిధి అన్న రఫీ గారు, సోదరి జనసేన పార్టీ నాయకురాలు అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు, అలాగే బీఆర్కే న్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రధానంగా మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన కొత్త అవతారం ఎత్తాడు, కొత్త వేషం వేశాడు. ఆయన రాజకీయ ప్రస్తావనని మనం గమనించుకుంటా పోతే ఆయన అనేకమైనటువంటి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. ఒక సినీ నటుడిగా తన రాజకీయ జీవితంలోకి వచ్చిన తర్వాత సినిమాల్లో ఏ పాత్రలు అయితే పోషించి పరకాయ ప్రవేశం చేశాడో అలాగే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒకప్పుడు చేకు వీర అన్నాడు, ఇప్పుడు లీక్ వీరుడైపోయాడు, చీకు వీరుడైపోయాడు. అలాగే ఆ రోజు లౌకికవాదిని, నేను అన్ని మతాలని కలుపుకొని వెళ్తాను, హిందూ ముస్లిం క్రిస్టియన్ భాయ్ అని చెప్పుకొచ్చాను. నేను ఒంగోలులో చదువుకున్నాను, నెల్లూరులో చదువుకున్నాను, మా ఇంటి పక్కనే ముస్లింస్ ఉంటారు, మేమందరం నమాజ్కి వెళ్తాం, మసీద్కి వెళ్తాం అని చెప్పి ఆయన గొప్ప ఇప్పుడు కూడా సనాతన బోర్డు పేరుతో అంటే ఇతర మతాలను ఏం కించపరచట్లేదు. వాళ్ళకి అన్యాయం జరిగినా సరే మేము దాని మీద కూడా పోరాటం చేస్తాము, వాటిని సహించేది లేదు అంటున్నారు. అంటే తను ఒకవేళ నిజంగానే ముస్లింలను గౌరవించినా లేకపోతే తన కుటుంబంలోని క్రిస్టియన్లు ఉన్నా సరే వాటిని నేను పరిగణలోకి తీసుకున్న విషయమే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం రాహుల్ గాంధీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి మాట్లాడిన మాటలు కానివ్వండి, దాన్ని సనాతన ధర్మానికి అపాయంగా చూపించారు. దాని గురించి చెప్పండి. ఇప్పుడు సనాతన ధర్మం అనేది
దాంట్లో కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి, హిందూ సాంప్రదాయాలు మనం స్వాతంత్ర పూర్వం నుంచి స్వాతంత్రం తర్వాత కూడా మనం ఈ సమాజంలో నివసిస్తూ ఉన్నాం. అన్ని మతాలని, అన్ని ధర్మాలని పాటించాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. కానీ ఒక పొలిటికల్ లీడర్గా ఈరోజు ఒకరిని ఎత్తుకొని ఈరోజు మనం చూసాం. ఎందుకు అసలు ఈ సనాతన ధర్మం గురించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు? ఈ లడ్డులో జరిగినటువంటి కల్తీ విషయం మీద ఆయన ప్రాయశ్చిత్త దీక్ష పేరుతోటి 11 రోజుల పాటు మరి కాషాయ వస్త్రాలు ధరించి మరి ఆయన తిలకం నుదుటి మీద దిద్దుకొని ఆయన పెద్ద 11 రోజుల పాటు దీక్ష కొనసాగించాడు. తిరుమల వెంకన్నని దర్శించుకున్నాడు. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి లేదు వీరికి బీజేపీతో అలయన్స్ కావడంతో లేకపోతే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కావడంతో ఈ సనాతన ధర్మం గుర్తుకొచ్చిందని అడుగుతా ఉన్నాను. ఈరోజు మా సోదరి రాయపాటి అరుణ్ గారు కూడా ఉన్నాడు. ఆ మాట అంటే నాకు అవకాశం ఇస్తే బాగుండేది. అయితే ఈరోజు సనాతన ధర్మాన్ని మనం గమనించినట్లయితే కొన్ని మంచి సాంప్రదాయాలు ఉన్నాయి, కొన్ని చెడు సాంప్రదాయాలు ఉన్నాయి. అనేక మంది గురుజాడ అప్పారావు గారు, అలాగే రాజా రామ్మోహన్ రాయ్ లాంటి సంఘ సంస్కర్తలు ఎంతో మంది సనాతన ధర్మాల్లో ఉన్నటువంటి కొన్ని లోపాలను ఎత్తి చూపేటువంటి పరిస్థితులు మనం చూసాం. సతీ సహగానం, భర్త చనిపోతే భార్యను చితి మీద పెట్టి మరి కాల్ చేసినటువంటి దుర్ఘటనలు మనం చూసాం. అలాగే బాల్య వివాహాలు, వింతంతువులకి వివాహం జరగకుండా గుండు చేయించి మరి ఇంట్లో కూర్చోబెట్టినటువంటి, మూలను కూర్చోబెట్టినటువంటి అనేకమైనటువంటి మరి పరిస్థితులు మనం చూసాం. అలాగే ఇలా చెప్పుకుంటా పోతే సనాతన ధర్మం పేరుతోటి గతంలో జరిగినటువంటి అనేకమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాలని ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తీసుకురాదలుచుకున్నారా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తావు. ఎందుకంటే ఒక మహిళ ఉండి అరుణ గారు కూడా దీంట్లో స్పందించారా? ఈరోజు ఒక భర్త చనిపోతే మహిళను తీసుకెళ్లి సతీ సహగమనం చేయిస్తారా? అది సతీ సహగమనం సంబంధించినటువంటి సనాతన ధర్మంలో అది ఒక భాగం. దాని గురించి ఈరోజు మరి మాట్లాడుకుంటున్న పరిస్థితులు వస్తాయంటే ఎందుకంటే దుర్మార్గం ఉందా? ఎంతో మంది సంఘ సంస్కర్తలు ఆ రోజు ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలని, మూఢ విశ్వాసాలని మరి ఎంతో మంది చేసినటువంటి పరిస్థితి. అనేక మంది క్రైస్తవుల్ని, ముస్లింలని మరి గుళ్ళో రాకుండా ఆ రోజు మనం చూసాం. ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. మరి ఒక దళితుడు వేద పఠనం చేస్తే 4 కోసినటువంటి ఘటనలు మనం చూసాం. కానీ అంటే సమాజంలో ఉన్న దురాచారాలని సమాజంలో ఉన్న దురాచారాలని సనాతన ధర్మానికి ఇవాళ మనము లింకప్ చేసి మాట్లాడుతున్నాం. ఒక అనుమానం కూడా అయితే మీరు అన్నట్టుగా మీకు మళ్ళీ అవకాశం ఇస్తారు.